ఒక కుటుంబంలో దూరపు దగ్గర నుంచి సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేశారంట. అయితే వాళ్ళ కూతుర్ని చక్కగా దూరపు అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశారు. అయితే ఒక నెల తిరగగానే ఏమైందంటే అల్లుడు దూరం నుంచి ఉంటూ వస్తున్నాడు కదా అని చెప్పేసి ఒక 3 రోజులు ఉంచుదామని చెప్పేసి చక్కగా దీపావళి పండుగకు పిలిచారంట అల్లుడిని. చక్కగా కూతురును అల్లుడు వచ్చారు. అయితే ఒక 3 రోజులు జనరల్గా కొత్త అల్లుడు వస్తే ఎలా పెడతారండి? మన మణికంఠని అడిగి చెప్తాడు. చక్కగా మొత్తం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు భోజనాలని అవ్వని ఇవ్వని మంచిగా అత్తగారు చేసి పెడతా ఉన్నారండి. తింటా ఉన్నాడంట అల్లుడు గారు. 4వ రోజు కూడా ఉన్నాడంట. సరే అల్లుడు గారే మన అల్లుడిగా కాదని చెప్పి పెట్టారు. 5వ రోజు 6వ రోజు అయింది, 7వ రోజు అవుతుందంట. రోజు మర్యాదలు అంటే కుదరట్లేదు. అత్త మామ కొంచెం అలసిపోయారు. ఈడేంటి పోవట్లేదు అనుకున్నారంట. అయితే ఇలా అయితే పోవట్లేదు, మన మర్యాదలు కొంచెం ఎక్కువ నచ్చినట్టున్నాయి, మనకు కొంచెం మర్యాదలు తగ్గిస్తే ఏమైనా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుందని చెప్పేసి ఇద్దరు కూడా అత్తమామ డిసైడ్ అయ్యారంట. చింతకాయ పచ్చడి వేసి పెడదాం అల్లుడికి, అప్పుడైతే ఈయనకు అర్థమైపోతుంది.